ప్రపంచంలోనే బెస్ట్ మోడల్తో అమరావతిని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజలు గత పాలనతో విసిగి తమకు మద్దతు ఇచ్చారన్నారు. కొందరు అభివృద్ధి చేస్తే మరికొందరు నాశనం చేస్తారని విమర్శించారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామన్నారు. ప్రజలకు సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి అందాలన్నారు. సంక్షేమ పథకాలు లేకపోతే పేదరిక నిర్మూలన జరగదన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అభివృద్ధి జరగాలని చంద్రబాబు అన్నారు. మనం గవర్నమెంట్ ఈజ్ ఎ ఫెసిలిటేటర్, కలెక్టర్స్ ఆర్ ఫెసిలిటేటర్స్. జీరో పావర్టీ ఫేజ్ 1, ఆ తర్వాత బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, దెన్ బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్. ఏదైతే 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయం 2047 ఉంటే అప్పుడు కూడా ఆర్థిక అసమానతలు పెరిగిపోయి పేదవాడు నిరుపేదగా ఉండడం కరెక్ట్ కాదు. ఇది కంటిన్యూగా ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఒకసారి పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీస్ ఫోకస్ చేస్తాం. ఎక్కడ ఆ ఫ్యామిలీ మీద ఫోకస్ చేయాలనో అది ఆ ఫ్యామిలీ వాళ్ళని అడాప్ట్ చేసిన బంగారు కుటుంబం, మార్గదర్శి ఇద్దరు కలిసి డిసైడ్ చేస్తారు. వాళ్ళు పైకి వచ్చిన తర్వాత ఓసారి బాగా ఎడ్యుకేషన్ మీరు అంతా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ మనం కూడా మామూలు ఫ్యామిలీస్లో పుట్టాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఒక అవకాశం వచ్చింది, మనం పైకి వచ్చాం. మనకంటూ ఒక సమాజంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. అంటే అలాంటి వాళ్ళు ఓన్లీ 1% ఉంటారు. ఇంకా చాలా మంది మీతో పుట్టిన వాళ్ళు, నాతో పుట్టిన వాళ్ళు ఊర్లో పేదరికంలో ఉన్నారు. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? ఇట్ ఈస్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందరం కూడా ఆలోచించారు. ఇక్కడ కావాల్సిన వనరులు కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి, బ్యాండ్విడ్త్ కావాలి. ఆ టైంలీ వాళ్ళకి కానీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయగలిగితే ఒక నిర్ణయం ఇటు టర్న్ అరౌండ్. అల్టిమేట్ గా మెసేజింగ్ కూడా ఇచ్చారు. నేను పాపులేషన్ మేనేజ్మెంట్ చెప్తే చాలా స్పష్టంగా పాపులేషన్ మేనేజ్మెంట్ మీద ఒక మెసేజ్ ఇవ్వగలిగారు. అంటే మామూలు ఇలాంటివి స్మాల్ ఇష్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి, ఇట్ విల్ హ్యావ్ ఏ బిగ్గర్ ఇంపాక్ట్. అల్టిమేట్ గా ముఖ్యమైన ప్రోగ్రామ్స్ మీరు చూస్తే పేదల సేవలు, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, 1 lakh ఆంటర్ప్రెన్యూర్స్ 1 year ఫ్రమ్ డాక్రా అండ్ డాకువా మెప్పా నుంచి, ఇంకో పక్క P4, ఇలాంటివి కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కూడా గవర్నమెంట్ ఉంటాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఐడియాస్ ఇస్తూ ఉంటాం. అదే మరి ప్రతి ఒక్క ఇంటికి ఏదైతే రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ పెట్టడం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఇచ్చినప్పుడు దీన్ని లాజికల్ గా తీసిపోయే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటూ